వైజాగ్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లు టీసీఎస్ రాక గేమ్ చేంజర్ కానుంది. దేశంలోని అతిపెద్ద కంపెనీ విశాఖలో అడుగుపెడుతుండడం ఐటీకి బూస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఊపుతో మరిన్ని ఐటీ సంస్థలు సాగర్ నగర్ వైపు చూసే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ కృషి ఫలించి అన్నీ అనుకున్నట్లు జరిగితే విశాఖపట్నం ఐటీ హబ్గా ఎదిగి తీరుతుంది. ఆర్థిక రాజధాని విశాఖను ఐటీ డేటా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న ఐటీ సంస్థలు మాత్రమే ఉన్న విశాఖలో టీసీఎస్ అడుగుపెడుతుండడం అతిపెద్ద మలుపు కాబోతోంది. పెద్ద సంస్థలు టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్కు తోడు క్వాండియంట్, WNS లాంటి గ్లోబల్ కంపెనీలున్న తక్కువ మంది ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కానీ టీసీఎస్ మాత్రం 1370 కోట్ల పెట్టుబడితో 12,000 మంది ఉద్యోగులతో భారీ క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైంది. మరికొన్ని నెలల్లోనే వైజాగ్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఐటీ హిల్ 3పై రాష్ట్ర ప్రభుత్వం 21 ఎకరాలకు పైగా స్థలం కేటాయించింది. మరో 20 ఎకరాల భూమి కోసం ఆ సంస్థ అన్వేషిస్తోంది. టీసీఎస్ ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ అధికారులు వివిధ ప్రాంతాలను పరిశీలించారు. కాపులుప్పాడలో రిజర్వ్ చేసిన 20 ఎకరాలు, గతంలో అదానీ డేటా సెంటర్కు ఇచ్చిన భూములు, పరదేశీ పాలెంలో VMRDAకి చెందిన 2 స్థలాలను అధికారులు చూశారు. కొత్త క్యాంపస్ సిద్ధమయ్యేలోపు పని ప్రారంభించేలా ఐటీ హిల్పై సిద్ధంగా ఉన్న మిలీనియం టవర్స్లో 2 లక్షల చదరపు అడుగుల ప్రదేశాన్ని అద్దె ప్రాతిపదికన ప్రభుత్వం టీసీఎస్కు అప్పగించింది. సంస్థ వినతితో మిలీనియం టవర్స్ను SEZ నుంచి డీనోటిఫై కూడా చేయించింది. ఇంటీరియర్ పనులు పూర్తి చేసి పని మొదలుపెట్టడమే తరువాయి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టీసీఎస్ను విశాఖకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో పలు దఫాలు చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో అమరావతికి వచ్చిన చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ముంబైకి వెళ్ళి మాట్లాడారు. అధికారుల స్థాయిలోనూ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. ప్రభుత్వ కృషి ఫలించి 12,000 మంది ఉద్యోగులతో విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్ సిద్ధం కావడం సాగర్ నగరి దశ మార్చబోతోంది. ఐటీ రంగంలో ఒక ఉద్యోగం వస్తే దానికి అనుబంధంగా మరో 3 ఉపాధి లభించే అవకాశం ఉంది. ఆ లెక్కన టీసీఎస్ రాకతో ప్రత్యక్షంగా 12,000 మందికి, పరోక్షంగా మరో 30 నుంచి 40,000 మందికి ఉపాధి దొరకబోతోంది. టీసీఎస్ రాక విశాఖ బ్రాండ్ ఇమేజ్ను అమాంతం పెంచుతుందని ఐటీ నిపుణుల అంచనా. టీసీఎస్ రంగప్రవేశంతో టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ విస్తరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరెన్నో చిన్న పెద్ద సంస్థలు కూడా విశాఖ వైపు చూస్తాయని భావిస్తున్నారు. అలాంటప్పుడు బ్యాండ్విడ్త్ ధర తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కూడా వరుస కడతాయని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ఇతర నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు విశాఖకు వస్తారన్నది నిపుణుల నిశ్చిత అభిప్రాయం. ఒక్కసారి మంచి ఎకోసిస్టమ్ ఏర్పడితే విశాఖ ఎదుగుదలను ఆపడం ఎవరి వల్ల కాదన్నది ఐటీ నిపుణుల ధీమా. టీసీఎస్ విశాఖపట్నం వస్తున్నది ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఈస్ వెల్కమింగ్ టీసీఎస్ ఎంట్రీ ఇంటూ విశాఖపట్నం. టీసీఎస్ ఈస్ ఇన్వెస్టింగ్ 1,370 crores ఇన్ Tier 2 సిటీ అండి. ఈ 1,400 కోట్ల క్యాంపస్ ఐ థింక్ దే విల్ కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ 2.5 years అండి. వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం 10,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా ఎంప్లాయ్ చేస్తే ఐ థింక్ అనదర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విల్ బీ అబౌట్ 30,000 పీపుల్ అండి. దిస్ విల్ యాక్ట్ యాజ్ అన్ యాంకర్ కంపెనీ అండి. ఈ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఐటీ కంపెనీ ఇప్పటివరకు విశాఖపట్నంలో లేదండి. ఐటీతో పాటు వైజాగ్ను డేటా సిటీగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్. ఇప్పటికే ప్రఖ్యాత గూగుల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. గూగుల్ విశాఖకు వస్తే మరిన్ని సంస్థలు మొగ్గు చూపడం ఖాయమని డేటా నిపుణుల నమ్మకం. సో టీసీఎస్ రావడం వల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు యాంకర్, ఆ ఇకోసిస్టమ్ క్రియేట్ అయిపోతుంది. సో మనకు 5,000 నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ ఒకే కంపెనీ ఉంటే అసలు అక్కడ కంప్లీట్గా హిల్స్ ఇకోసిస్టమే మారిపోతుంది. గూగుల్ డేటా సెంటర్ కూడా అనౌన్స్ అయింది, ఏ డేటా సెంటర్ అనౌన్స్ అయింది. ఐ థింక్ గూగుల్ ఆల్సో విల్ మేక్ ఎ ఫార్మల్ అనౌన్స్మెంట్ వెరీ సూన్. అండ్ ఒక్కసారి గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయింది, సో దాట్ విల్ బీ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అస్. గూగుల్తో పాటుకి ఇంకా చాలా డేటా సెంటర్స్ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ ఫర్ ది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి.
ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించిన చంద్రబాబు పట్టుబట్టి మరీ మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశ విదేశీ కంపెనీలన్నీ భాగ్యనగరానికి క్యూ కట్టాయి. ఇప్పుడు ప్రఖ్యాత కంపెనీలు టీసీఎస్, గూగుల్ విశాఖకు వస్తుండడంతో అప్పటి సీన్ రిపీట్ కావడం ఖాయమని భావిస్తున్నారు.